నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో మున్సిపాలిటీ ఎన్నికలు హాట్ టాపిక్గా వచ్చాయి. అయితే మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీ కేంద్రం అనేది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ మున్సిపాలిటీలో రాజకీయం అనేది విశిష్టంగా జరగడానికి కారణాలు ఏందో, అదేవిధంగా ఇక్కడ ఎటువంటి రాజకీయం నెలకొన్నదో ఒకసారి మనతో మాట్లాడడానికి తొర్రూరు వాసి మనతో ఉన్నారు. ఒకసారి అన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, తొర్రూరులో మున్సిపాలిటీ ఎన్నికలు ఒక రాష్ట్రంలో అంటే తొర్రూరు అనేది అందరికీ తెలుసు, కానీ రాజకీయంగా వేడెక్కిచ్చింది. దానికి గల కారణాలు ఏమై ఉంటుంది? ఈ తొర్రూరు గడ్డే ఒక చైతన్యమైన కదా. ఇక్కడ చాలా విద్యావంతులు ఉంటారు. ఇక్కడ నుంచి ఎన్నో ఉద్యమాలు కూడా, ఉద్యమ నాయకులు ఇక్కడ ఈ గడ్డ నుంచి పుట్టడం, పెద్ద అవడం జరిగింది. కాబట్టి ఇక్కడ నుంచి రాజకీయంగా గానీ అన్ని విషయాలలో చైతన్యం ఉంటది. కాబట్టి ఈ రాష్ట్రం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చినా కూడా తొర్రూరులో మాత్రం అధికార పార్టీ కాకుండా ప్రతిపక్షానికి ఇక్కడ ఎక్కువ మెజార్టీ స్థానాలు ఇవ్వడం అనేది జరిగింది. దానికి గల కారణాలు ఏముంటాయి? దానికి కారణాలు ఏంటంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు తన పరిపాలనలో గానీ, తన యొక్క రాజకీయ ఉన్నటువంటి విధానంలో గానీ ప్రజలకు చాలా విసుగు చెంది ఈ అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏం చేయలేకపోతున్నది. కాబట్టి ఖచ్చితంగా ప్రతిపక్షాలకు ఇస్తున్న వాయిస్ ఉంటది అని చెప్పేసి ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టడం జరిగింది. కానీ బీఆర్ఎస్ పార్టీకి అధికంగా కౌన్సిలర్ గెలిచినప్పటికీ ఇలా చైర్మన్ పర్సన్ అనేది కాంగ్రెస్ పార్టీకి దక్కింది. దానికి గల కారణాలు ఏమై ఉంటది? అవును, ఇక్కడనే కాదు, ఈ తొర్రూరు మున్సిపాలిటీ అనే కాదు, రాష్ట్రం మొత్తంలో కూడా ఇదే జరుగుతుంది. ఇప్పుడు మా బీఎస్పీ పార్టీలో కూడా ఒక 2 కౌన్సిలర్ గెలిస్తే వాళ్ళిద్దరిని కూడా హంగ ఏర్పడదని అక్కడ వాళ్ళని కాంగ్రెస్ పార్టీలో గుంజుకొని ఆ అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అట్లా ఇక్కడ కూడా అదే విధంగా వాళ్ళకు మెజార్టీ లేకపోయినా కూడా అక్కడ ఉన్నటువంటి కడియంకాయ ఎంపీ గారిని తీసుకొచ్చి వాళ్ళు ఓటేయించుకొని ఈ రోజు డ్రా సిస్టమ్ లో ఈ రోజు వాళ్ళ అధికారం అంటే వాళ్ళ వాస్తవానికి ప్రజలు ఇచ్చింది కాదు అధికారం వాళ్ళకు. ఈ రోజు వాళ్ళకి ఒక బై లక్ లో వచ్చినటువంటి అధికారం మాత్రమే ఈ రోజు చైర్మన్ పదవి అని నేను అనుకుంటున్నా. ఎటువంటి అభివృద్ధి తొర్రూరులో అభివృద్ధి అనేది ఇప్పుడు ఈ వచ్చినప్పటి నుంచి అయితే అభివృద్ధి అనేది లేదు, శూన్యమే ఉంది. అంటే అక్కడ చెరువు గట్ట నిర్మాణం గాని, ఇక్కడ మన గుర్తూరులో ఉన్నటువంటి అది ఒకటి పార్క్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నిర్మిస్తా అని చెప్పేసి అన్ని చెప్పడం వరకే జరిగినాయి. అంటే ఓన్లీ ప్రారంభోత్సవాలు చేసి తప్ప పనులు మాత్రం ఎంతవరకు అయితే శూన్యంగా ఉన్నది. ఈ ఇక్కడ తొర్రూరులో చాలా పనులు ఉన్నాయి. వాస్తవానికి పాలకుర్తిలో కానీ ఎక్కడైనా కానీ చాలా పనులు ఉన్నాయి. ఎందుకంటే కనీసం స్కూళ్ళలో మౌలిక వసతులు లేవు, అంగన్వాడీ సెంటర్ లో కనీసం పిల్లలకు గుడ్లు కూడా రావట్లేవు. ఇంకా చాలా విషయాలపైన, చాలా సమస్యలపైన ముఖ్యమంత్రి బంగారు తెలంగాణ రైజింగ్ నంబర్ 1 అంటున్నారు కదా. ఇక అది బంగారు తెలంగాణ ఎవరు తెలంగాణ అనేది అది వాళ్ళే ఆలోచించుకోవాలి. పేదలకు మాత్రం ఇంకా బంగారు తెలంగాణ రాలేదు, అది రాదు కూడా. బంగారు తెలంగాణ అనేది కళ అనేది ఎప్పటికి కూడా అది ప్రజలకు ఇచ్చేటువంటి మౌలిక వసతులు, విద్య, వైద్యం ఇవి కరెక్ట్ గా ఇస్తే అది అప్పుడే బంగారు తెలంగాణ వచ్చినట్టు. అయితే స్థానికంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మీద విపరీతమైన నమ్మకం ఉన్నది, కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలో తీసుకొస్తారంటున్నారు. దానికి ఏమంటారు? ఖచ్చితంగా అధికారంలోకి ఎవరికి ఉండదు. ఖచ్చితంగా ఇక్కడ ఈ తెలంగాణ సమాజం అంతా కూడా మళ్ళీ మార్పునే కోరుకుంటారు. ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీలో ఉన్నటువంటి సమాజం అంతా చైతన్యం అయితే మళ్ళీ ఆల్టర్నేటివ్ గా రాజకీయాలను కూడా సృష్టించేటువంటి అవకాశం కూడా ఉంటుంది తెలంగాణ. అయితే మీరు ఎస్సీ ఎస్టీ ఎన్సీ అన్నప్పుడు వినబడ్డది. అసలు ఇక్కడ స్థానికంగా చూసుకున్నట్లయితే ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఎస్సీలకు ఒక్కరికి కూడా పోటీ చేసే అవకాశం కూడా కల్పించలేదని కూడా తెలిసింది. దాని పట్ల ఏమంటారు మీరు? ఇక్కడ ఎస్సీలకు కానీ వాస్తవానికి ఇక్కడ ఉన్నటువంటి 16 వార్డులలో ఎస్సీ మాదిగ సామాజిక వర్గం ఇక్కడ మంచి పాపులేషన్ కలిగి ఉన్నది. కానీ ఏ పార్టీ కూడా వాళ్ళకు ఒక బిఎస్పీ నుంచి మాత్రమే 3 ఇచ్చినాము ఎస్సీలకి. అట్లాగే బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒక 6వ వార్డులో ఒక్కరికి మాత్రమే కేటాయించడం జరిగింది. అధికార పార్టీ మాత్రం ఒక మాదిగలకు ఒక సీటు కూడా కేటాయించకుండా వాళ్ళని ఈ రోజు తొర్రూరు పట్టణంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి మాదిగలను ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అవమానించిందని నేను చెప్పదలుచుకున్నా. అయితే ప్రధానంగా తొర్రూరు ప్రాంతంలో ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నాడు అధికారంలో ఉన్నప్పుడు మాజీ మినిస్టర్ దయాకర్ రావు గారు అయితే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించడం జరిగింది. వాటిని ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా కూడా ప్రజలకు పంచని పరిస్థితి ఉన్నది. దానిపైన ఎట్లా చూడొచ్చు? అయితే వాస్తవానికి అది గత ప్రభుత్వం ఉన్నటువంటి విధానంలో దయాకర్ రావు గారు 250 ఇండ్లు ఇక్కడ తొర్రూరు పట్టణంలో వాటిని కేటాయించడం జరిగింది. అవి కూడా పూర్తి స్థాయిగా మొత్తానికి కూడా ఇంకా కాలేదు. కొంత ఒక 25% ఎంతో పని అక్కడ మిగిలి ఉంది. ఇప్పటికి 2 సంవత్సరాలు దాటి 2 సంవత్సరాలు అవుతుంది కానీ ఇంతవరకు ఆ డబుల్ బెడ్రూమ్ లను కనీసం తట్టడి మట్టి కూడా ఇంతవరకు
పోసి ఇంతవరకు ఆ పని చేసినటువంటి విధానం ఎమ్మెల్యే గారు వచ్చిన దగ్గర నుంచి జరగలేదు. ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్లు అనేది ఆ పేదవాళ్ళకందరూ కూడా ఎవరైతే ఇల్లు లేని పేదలు ఉన్నారో అందరికి పంచేయాల్సినటువంటి బాధ్యత ఈరోజు ఈ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి పైన ఉన్నది. అది ఖచ్చితంగా చేయాలి. డబుల్ బెడ్రూమ్ అనేది పేద ప్రజలకు ఇవ్వాల్సినది. అవును. అయితే పేద ప్రజలకు పంచని పక్షంలో రానున్న రోజుల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ వస్తాయి. ఒకవేళ పేద ప్రజలు ఎంపీటీసీ ఎన్నికల్లో ఏ విధంగా మార్పు ఇవ్వబోతున్నారు? ఖచ్చితంగా ఇక్కడ తొర్రూరులో వచ్చేటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్లలో ఖచ్చితంగా ఇక్కడ ప్రజలు ఈ అధికార పార్టీకి గుణపాఠం చెప్తారని నేను ఖచ్చితంగా తెలియజేస్తున్నా. మనం ఆల్టర్నేట్ గా ఈ ఎస్సీ బీసీలో ఉన్నటువంటి మైనార్టీలో ఉన్నటువంటి లీడర్లు కానీ ప్రజలు కానీ ఖచ్చితంగా అందరినీ ఏకమై ఆల్టర్నేట్ రాజకీయాలను మనం ఈ తొర్రూరులో తీసుకురావాల్సిందిగా నేను తెలియజేస్తున్నా.